హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏపీడిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే 1000 మందికి పైగా మన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ రాస్తున్నారు. వారితో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు అప్ టు డిఎస్సి ఉంటాయి. అలాగే ప్రాక్టీస్ బిట్స్, పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాము. వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాం. 1వ ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 టైటిల్ విన్నర్ ఎవరంటే ఇండియా. మహిళల ఓడిఐ క్రికెట్ ప్రపంచ కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది? ఆస్ట్రేలియా. పురుషుల ఓడిఐ క్రికెట్ ప్రపంచ కప్లో మొదటి హ్యాట్రిక్ తీసిన ఆటగాడు చేతన్ శర్మ. భారతదేశ మొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది? 1983. ఓడిఐ ప్రపంచ కప్ 2023 సందర్భంగా ఏ దేశం యొక్క ఐసీసీ సభ్యత్వాన్ని ఐసీసీ వెంటనే రద్దు చేసింది? శ్రీలంక. పురుషుల ఓడిఐ క్రికెట్ ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ మరియు డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? గ్లెన్ మాక్స్వెల్. పురుషుల ఓడిఐ ప్రపంచ కప్ 2023 సందర్భంగా గొప్ప క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏ స్టేడియంలో ఆవిష్కరించారు? వాంఖడే స్టేడియం, ముంబై. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైమ్ అవుట్ నిబంధన కింద అవుట్ అయిన ప్రపంచంలో మొదటి క్రికెటర్ ఎవరు? ఏంజిలో మాథ్యూస్, శ్రీలంకకి చెందినవారు. 48 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్లో పాల్గొనని క్రికెట్ జట్టు ఏది? వెస్టిండీస్. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? మహ్మద్ షమి. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? సచిన్ టెండూల్కర్. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? గ్లెన్ మెక్గ్రాత్. ప్రపంచ కప్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ సాధించిన జట్టు ఏది? దక్షిణాఫ్రికా. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడు ఎవరు? మార్టిన్ గప్టిల్. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? గ్లెన్ మాక్స్వెల్. ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు? విరాట్ కోహ్లీ. ఐసీసీ పురుషుల్లో క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలుచుకున్నారు? ట్రావిస్ హెడ్. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేత జట్టుకు కెప్టెన్గా ఎవరున్నారు? ప్యాట్ కమిన్స్. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2027 ఏ దేశంలో జరుగుతుంది? దక్షిణాఫ్రికా, నమీబియా మరియు జింబాబ్వే. పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. క్రికెట్ వరల్డ్ కప్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఐసీసీ. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023కి గ్లోబల్ పార్ట్నర్గా వ్యవహరించిన సంస్థ ఏది? మాస్టర్ కార్డ్. ఐసీసీ ఓడిఐ ప్రపంచ కప్ 2023 యొక్క ది జబ్స్ బోలే అరే గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటను ఏ సంగీతకారుడు కంపోజ్ చేశారు? ప్రీతం చక్రవర్తి. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో గెలిచిన జట్టు ఎంత మొత్తం పొందింది? సుమారు 13.33 కోట్లు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆస్ట్రేలియా. ఐసీసీ 2023 పురుషుల వరల్డ్ కప్ క్రికెట్ యొక్క మస్కట్ పేరేంటి?
బ్లేజ్ మరియు టోమ్కా. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఎన్నవ ఎడిషన్కి సంబంధించింది? 13వ ఎడిషన్. క్రికెట్ ప్రపంచ కప్కు భారతదేశం ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది? 4 సార్లు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2013 ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. ఏపీడీఎస్ఏకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా, అలాగే పీడిఎఫ్ బిట్స్ కూడా మీరు పొందాలనుకున్నా, ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నా వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.